సరిగ్గా 12 ఏళ్ల క్రితం రాజప్ప గారు పెద్దాపురం నుంచి ఎమ్మెల్యేగా, మినిస్టర్గా ఎంత అభివృద్ధి చేశారో మనందరికీ తెలుసు. అలాంటిది వయసులో పెద్ద ఆయనని కూడా చూడకుండా ఒక వైసీపీ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి ప్రతిసారి నువ్వు నువ్వు అని ఏకవచనంతో మాట్లాడటం కరెక్ట్ కాదు. అలాగే ఈ నాయకుడి రాజకీయ లబ్ధి కోసం నా మీద ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా ఏదో ఒక ఎలిగేషన్ తీసుకొస్తాడు. అందుకని ఈరోజు నేను కెమెరా ముందు రావటం జరిగింది. 44 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన మీద ఏనాడు కూడా ఏ మచ్చ లేదు. ఇప్పటి వరకు ఎవరైనా సరే, ఏ టైంలో అయినా సరే, ఏ ప్రాబ్లంతో వచ్చినా సరే రాజప్ప గారు విని దాన్ని సాల్వ్ చేసి పంపిస్తారు. అది ఆయనకున్న రిప్యుటేషన్. సో ఫైనల్గా మీరు ఎన్ని ఫేక్ ప్రచారాలు చేసినా సరే రాజప్ప అంటే పెద్దాపురం, పెద్దాపురం అంటే రాజప్ప. అది మీరు ఎప్పుడు మార్చలేరు. అండ్ వన్ మోర్ పాయింట్, రాజప్ప గారు 2014లో గెలిచారు, 2019లో గెలిచారు, 2024లో గెలిచారు, మళ్ళీ 2029లో కూడా ఆయనే గెలుస్తారు.